నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. దామరచర్ల చేరుకుని యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2వ దశను ప్రారంభించారు. అనంతరం థర్మల్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. బ్రాహ్మణ వెల్లంలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేశారు. వైద్య కళాశాల ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. కొద్దిసేపట్లో రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సభలో ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. దామరచర్ల చేరుకుని యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2వ దశను ప్రారంభించారు. అనంతరం థర్మల్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. బ్రాహ్మణ వెల్లంలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం వైద్య కళాశాల ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కొద్దిసేపట్లో రాజు ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సభలో ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. రైట్, సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. దామరచర్ల చేరుకుని యాదాద్రి థర్మల్ ప్లాంట్ 2వ దశను ప్రారంభించారు. అనంతరం థర్మల్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. ఇక బ్రాహ్మణ వెల్లంలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేశారు. రైట్, ఇక నల్గొండ జిల్లాలో కొన్ని డిమాండ్స్ ఇంకా వినిపిస్తున్నాయి. బసాపూర్ జలాశయానికి 1.5 టీఎంసీల నీళ్లు నింపేందుకు 400 కోట్లు అవసరమవుతాయి. నిర్వాసితులకు పునరావాసం పెండింగ్ బిల్లులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని, ఇక సూర్యాపేట నుంచి మిర్యాలగూడ వైపు వెళ్లి ఆర్టీసీ బస్సులు కృష్ణా టాకీస్ ఇరుకు మార్గం నుంచి వెళ్తుండడం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని పరిష్కారం కోసం ఎస్సీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నల్లచెరువు తాండా వరకు 60 ఫీట్ల రహదారికి భూసేకరణ జరిగినప్పటికీ నిర్మాణం చేపట్టలేదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా ఠాణా ఏర్పాటు చేయాల్సి ఉందన్నట్టుగా ఇక నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఇలా ప్రధాన డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఇక భువనగిరి వరంగల్ రహదారిలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తామని గతంలో హామీలు ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గతంలో బొమ్మాయిపల్లి శివార్లో స్థల సేకరణ జరిగినప్పటికీ కణజీవ శాస్త్ర పరిశోధన కేంద్రం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMBకి నిధులు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నల్గొండ వాసులు కోరుతున్నారు.